గుర్తుపట్టడానికంటే అది కూడా నేను స్క్రీన్ మీద ఉన్నాను కాబట్టి ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ ఉన్నాను కాబట్టి గుర్తుపట్టి చేయటం అలా అది వెంటనే నాకు ఆప్యాయత వచ్చేస్తుందా? రాదు కదా. ఇదంతా సెట్ రైట్ అయ్యేటప్పటికి వచ్చేటప్పటికి కొంచెం ఇప్పటికి కూడా నాకు వైజాగ్ లో ఫ్రెండ్స్ ఏళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు. తిరుపతిలో ఫ్రెండ్సే లేదు. అంటే తర్వాత పొలిటికల్ ఫీల్డ్ పరంగా వచ్చిన ఫ్రెండ్షిప్లు వేరు. అంటే కుటుంబ పరమైనటువంటి స్నేహం లాగా ఉండే లేదా మన స్కూల్ కాలేజీల దశలో ఉండే ఫ్రెండ్షిప్ టైప్ లో ఉండదు కదా. అది ఇక్కడ వీళ్ళకి సమస్య అవుతుంది. ఓన్ చేసుకో. ఇంకొకటి ఏమవుతుంది, ఇంతకు ముందు ఉన్నోడు ఆల్రెడీ వెల్ సెటిల్డ్ కదా ఆ నియోజకవర్గంలో, బలమైనటువంటి వాడు కదా, మనుషులు కార్యకర్తలు నాయకులు అందరూ వాళ్ళు కదా, వాళ్ళు ఇతన్ని ఓన్ చేసుకుంటే అతను ఫీల్ అవుతాడని వాళ్ళు ఇటు రావట్లా. ఇతనేమో వాళ్ళని కన్విన్స్ చేయలేకపోతున్నాడు. ఇది దీంతో ఈ సందిగ్ధత అట్లాగే ఉంది. మొన్న ఈ మధ్యన ఏమన్నారంటే పాత సీట్ల దగ్గరికి 2019 సీట్ల దగ్గరికి ఆయన ప్రచారం జరిగినప్పుడు అందరూ ప్రిపేర్ అయ్యారు. మళ్ళీ వాళ్ళకి ఎవడో కమ్యూనికేట్ చేశాడట, లేదు లేదు 24లో సీట్లే అన్నారట. దాంతో ప్రతి ఒక్కరికి మళ్ళీ కన్ఫ్యూజన్. కొత్త చోట సెట్ కావట్లేదు, ఉన్నటువంటి చోటన ఇదే పాత దాంట్లో ఫీలింగ్ అట్టాగే ఉండిపోతుంది. బాగుపడుతోంది అనుకున్న టైంలో అది మరి ఎందుకు నిర్ణయం అది జగనే తీసుకున్నాడా లేదా జగన్ పేరు తేవడని చెప్పారో తెలియదు కానీ అది నాశనమైంది. అది ఫస్ట్ తను తేల్చాలి. ఇదిగో నీది నియోజకవర్గం, నువ్వు ఇది అని. అది కూడా నన్ను అడిగితే పాతది 19 నాటిది పెట్టడమే కరెక్ట్. 19 నాటి సీట్లు ఇవ్వడమే కరెక్ట్. అక్కడ నాకు వద్దన్నా వేరే చోట